మన దేవాది దేవుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పవిత్ర నామమున నేటి బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న సంఘ సభ్యులకు ప్రేక్షకులకు మా హృదయపూర్వక స్వాగతం. మన హోలీ ట్వంటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న లెంట్ ధ్యానాలలో భాగంగా ఉపవాసము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించడానికి ఒక సాధనము, ఫాస్టింగ్ టు గెయిన్ విక్టరీ ఓవర్ ది లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ఐస్ అండ్ వెయిన్ గ్లోరీ ఆఫ్ లైఫ్ అనే అంశంపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న దైవ సందేశాలను మనం వింటూ ఉన్నాం. జీవిత విలువలు కోల్పోయి నేత్రాశ వలన నష్టపోయిన కొందరు వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ కోవలో ఈరోజు రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ప్రస్తావించబడిన గెహాజీ యొక్క ఆశ మరియు దానివల్ల అతడు పొందిన నష్టాన్ని గురించి తెలుసుకుందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. ఆదరించు నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నిప్పుడు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు. అనుదిన దైవధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మనకు లోకంలో ఉన్న 3 శత్రువులను అధిగమించడానికి, జయ జీవితం కలిగి ఉండడానికి దేని కొరకు ఉపవాసం ఉండాలని నేర్చుకుంటున్నాం. నేత్రాశలో పతనమైన జీవితాలు నేర్చుకున్నాం. అహాబు, ఆకాను, ఇప్పుడు గేహాజీ. సిరియా సైన్యాధిపతి నయమానుకు కుష్ఠరోగం ఉంటుంది. 2వ రాజులు 5వ అధ్యాయం. అక్కడ చెరపట్టబడిన ఒక చిన్నది ఆయన కుష్ఠు చూసి, అయ్యా మా దేశానికి వెళ్ళు, ఇశ్రాయేల్ దేశానికి, అక్కడ యోర్దాన్లో మునుగుతే అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు, ఆ ప్రవక్త చెప్తాడు నీకు వెళ్ళమంటది. అతను వస్తాడు. వచ్చిన తర్వాత ఒక చీటీ తీసుకొని వచ్చిన తర్వాత ఎలీషా ఏమి చూడకుండానే ఒక మాట చెప్తాడు. నువ్వేమంటే నువ్వు వెళ్ళి యోర్దాన్లో మునగమంటాడు. ఆయన కనిపిస్తుంది, కనీసం ప్రార్థన చేయలే, కనీసం కొబ్బరి తీసుకుని తల మీద వేయలే, అభిషేకం చేయలే, నేను ఇంత పెద్ద సైన్యాధిపతిని, మా దేశంగానే దేశానికి వచ్చాం. అక్కడ ప్రెస్టేజ్, అక్కడ కూడా
ఆయన రోగిష్టే కదా, ఎందుకు ప్రెస్టేజ్ అనుకుంటాం, కానీ ఆయన ఉన్న స్థితి అలాంటిది. అది పోదు, ఒంట్లో బట్టి ఉంటుంది. అది అధికారం. అధికారం అనేది ఒంట్లో పడితే ఇంకా ఎవ్వరికి వినరు. అది అధికారం అంత పెద్ద మత్తు ఇంకొకటి లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు సైన్యాధిపతి వచ్చి స్నానం చేయమంటే అసలు ఆయనకి ఇష్టం ఉండదు. ఒక సేవకుడు అంటే నిన్ను ఏం చేయమన్నాడు, నేను ధూపం వేయమనిలే, ఇంకొకటి చేయమనిలే, బలి ఇవ్వమనిలే, ఒక యోర్దాన్లో మునగడమే కదా, మునగొచ్చు కదా అంటే ఆయన మాటకు వింటాడు. ఆయనకు ఇంకా శుద్ధి నదులు రౌద్రుడు, ఇది కూడా శరీర వాంఛ, శరీర క్రియ. అప్పుడు ఈ ప్రవక్త ఎక్కడ లేడా అని అంటాడు. అప్పుడు 7వసారి 6 సార్లు మునుగుతూ కూడా ఏమీ మార్పు ఉండదు. కొన్నిసార్లు సంవత్సరం అంతా ప్రార్థన చేసినా ఉండదు, కానీ ఒక్క రోజులో దేవుడు దర్శిస్తే ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రార్థన విడిచిపెట్టదు, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇక్కడ శుద్ధుడవుతాడు 7వసారి, పసిపిల్ల దేహం వలె అవుతుంది. అప్పుడు ఆయన పరివారంతో వచ్చేసి ఎవరికన్నా మేలు జరిగితే గిఫ్ట్లు ఇచ్చేది ఒక అలవాటు ఉంటుంది. ఎవరన్నా మనకు ఫేవర్ చేస్తే ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక గిఫ్ట్, ఒకటి ఏదో తీసుకెళ్తారు, కృతజ్ఞతా భావం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత బతిమిలాడినా కూడా ఎలీషా గిఫ్ట్లు తీసుకోడు. అప్పుడు అంటాడు అనమాట, యెహోవాకు తప్ప దహన బలి అయిన మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను అర్పింపను. 2 కంచల గాదులు మోయిపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? అక్కడే మన్ను తీసుకోపోవాలనుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఎలీషాకు కొంత బంగారం ఇవ్వాలని వస్తాడు. ఎవరు? నయమానం. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి 2 జతల బట్టలు తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయి. ఎలీషాకి ఇవన్నీ గిఫ్ట్ చేయడానికి చాలా గిఫ్ట్లు కదా, ఆకర్షింపబడలేదు. ఆయనకి నేత్రాశ లేదు. ఎవరికి? నిజమైన ప్రవక్త అంటే మౌత్ పీస్ ఆఫ్ గాడ్. దేవుడు ఏం చెప్తే అది వింటాడు అనమాట. అయితే ఎలీషా అంటాడు, అవన్నీ నాకేం చేసుకోవడానికి, అవన్నిటిని సృష్టించిన దేవుడు నాకున్నాడు, అది మన బలం. కాబట్టి ఇక్కడ అంటాడు నాకు అక్కర్లేదంటే ఇది చూస్తాడు గేహాజీ. చూసి ఆయనకంటే ప్రవక్త, ఆయనకు పిల్లలు లేరు, సంసారం లేదు, ఏం అవసరం లేదేమో, నేను తీసుకోవచ్చు కదా, అది గిఫ్టే కదా అనుకున్నాడు. అనుకొని ఆయన వెంట పరిగెత్తి వచ్చాడు మళ్ళీ. అప్పుడు అంటుండు, ఆయన చూసి గేహాజీని నీవు ఎచ్చటి నుండి వచ్చేవని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు. ఫస్ట్ అబద్ధం. తప్పు చేస్తే అబద్ధం. అన్ని ఆజ్ఞలు మీరుతాం, ఒక్క ఆజ్ఞ మీరితే మొత్తం ఇటుక పేక మేడలాగా వచ్చేస్తుంది. ఆ రాజులు మొదటి గ్రంథం 21లో చూడండి, అహాబు ఆయన తోట ఆశించాడు, ఆయన తప్పుడు తాకిదులు రాశాడు, చంపాడు, నరహత్య, అబద్ధము, అన్ని అబద్ధ సాక్ష్యాలు, మొత్తం 10 ఆజ్ఞలు మీరాడు. ఎవరి ద్వారా? భార్య ద్వారా. ఇక్కడ గేహాజ్ అంటే ఎక్కడికి పోయినా నేను పోలేదంటే నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఈయనేం చేశాడు? ఒలీవ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి, ఇవి సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటున్నాడు. కానీ అప్పుడు వెంటనే ఆయనకు మంచు వలె కుష్టి వచ్చింది. ఈ కుష్టు పాపరోగానికి సూచనగా ఉంది బైబిల్ గ్రంథంలో. కుష్టు, రక్తస్రావము 2 కూడా పాపానికి సూచనగా ఉన్నాయి. కుష్టి ఎవరికి వచ్చింది? ఉజ్జియాకు వచ్చింది కుష్టు. ఇతనికి కూడా కుష్టి వచ్చింది. ఎవరికి? గేహాజీకి. ఏం చేశాడు? నేత్రాశ. ఎవరికి ప్రజెంట్ చేయాలని చూడు, ఎలీషాకి ఇవ్వాలనుకోడు కృతజ్ఞతాపూర్వకంగా. దానిని ఆశించి అడిగినందుకు పొందుకోలేదు, ఇంకా తీసుకోలేదు, చేతికి రాలేదు. చేతికి తీసుకున్న వాళ్ళ సంగతి ఇంకేంటి? నీకు గానే సొమ్ము నువ్వు తీసుకుంటే ఏమొస్తుంది నేత్రాశ ద్వారా అని చెప్తుంది ఈ గేహాజీలో. అప్పుడు కుష్టు అయిపోతుంది తన పరివారానికి అంతా. కుష్ఠరోగులు ఎక్కడానికి కనిపిస్తే గేహాజీ వారసులు ఏమనిపిస్తుంది నాకు? గేహాజీ వారసులు వాళ్ళంతా దేన్ని బట్టి? ద్రవ్యాన్ని చూసి, బంగారం చూసి, వెండిని చూసి, ఈ కండ్లకి ఇంపైన దాన్ని ఆశించినందుకు గేహాజీ కుష్ఠరోగంతో మొత్తబడతాడు. ప్రియా సహోదరులారా, 3 శత్రువులు లోకంలో: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబను. వీటిని అధిగమించడానికి ఉపవాసం చేయండి. మీ దేహంకో, అలంకారానికో, ఆరోగ్యానికో, ఈ లోకపు భోగాల కొరకు ఉపవాసం ఉంటే ఆ దేవునికి ప్రీతికరం కాదు. ప్రియా సహోదరులారా, వీటి కొరకు ఉపవాసం ఉండి వీటన్నిటిని జయించి జయ జీవితం పొందుదురు గాక. ఆమేన్.